లాంటి నాగ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా తనకు దక్కిన గౌరవం అని చెప్పారు. నాగార్జున గారి సినిమాలు ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటారు. ఆయన నటనకి నేను పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన నటన ఇంకా నా మనసులో అలాగే ఉండిపోయింది ఈ సందర్భంగా చెప్పారు. నాగార్జున పాత్రతో పాటు ధనుష్ పాత్రపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధం, ఇద్దరిని కలిపే పరిస్థితులు చాలా ఆసక్తిగా ఉంటాయని ట్రైలర్ని చూస్తే అనిపిస్తోంది అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్లో చాలా కాలం క్రితమే ఆడియో విడుదల కార్యక్రమాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తమిళనాట ఇంకా ఆడియో విడుదల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కోలీవుడ్లో ఉండవు. అందుకే కుబేర సినిమాకి చెన్నైలో భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరిగాయి. కుబేర సినిమా ఆడియో విడుదలకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. జూన్ 1న చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముత్తు ఇండోర్ స్టేడియంలో ఈ బిగ్ ఈవెంట్ని చేయబోతున్నారు. తెలుగు ఈవెంట్ సంస్థ ఆయన శ్రేయాస్ మీడియా ఈ వీడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కుబేర ఆడియో విడుదల కార్యక్రమంకి నాగార్జున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రష్మిక మందన సైతం పాల్గొంటోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన ముగ్గురు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా బిగ్ సక్సెస్ కావడం ఖాయం. ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ తెలుగు దర్శకుడితో కలిసి చేసిన రెండో సినిమా ఇది కనుక ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకి తగ్గట్టుగా దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాని రూపొందించాలని ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.